ఆయన ఉద్దేశాలు ఒకరికి వేరే వేరేగా ఉంటుంది. మనకు తెలుసు కదా, నా తంబు మరొకరికి, ఈ ప్రపంచ భూమి మీద ఉన్న ఎవరికి కూడా నా తంబు ఉండదు, ఎవరికి లేదు. అంటే ఒకరికి భేదాన్ని దేవుడు, ఎంతమంది అండి ఈ ప్రపంచంలో కోట్లాది మంది కదా, ఈ కోట్లాది మందిలో ఒకరు వేలుముద్ర ఇంకొకరికి లేదు. అలాగే నీ ఉద్దేశాలు మరొకరికి ఉండవు. ఎవరినో పోలి నడవాలి, ఎవరినో చూసి నడవాలి, ఎవరినో అనుసరించాలనుకోగా అవి నీ ఉద్దేశాలు కాదు, అది వారి ఉద్దేశాలు. వారి ఉద్దేశాలు నడిపించుకున్నానంటే అది నీ ఉద్దేశాలు కాదు. నీ బ్రొటన వేలు ముద్రకి మరొకరు బ్రొటన వేలు ముద్రకి ఎలాగైతే తేడాలు ఉన్నాయో, నీ ఉద్దేశాలకి మరొక వ్యక్తి ఉద్దేశాలకి అంత తేడా ఉంది బిడ్డలారా. నీ ఉద్దేశాలు ఏమిటో వాటిలో నడవాలనుకోవాలా. నీ ఉద్దేశం నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయక. ఎందుకని? ఆయన కంటే ఉన్నతమైన ఉద్దేశాలు మనం ఏర్పాటు చేసుకోలేం, ఆయన కంటే గొప్పమైన ఉద్దేశాలు మనం నిర్మించుకోలేం. కాబట్టి ఒక్కటి చేస్తే చాలు, ఆయన ఉద్దేశాలకు మనం సమర్పించుకుంటే చాలు, గొప్ప ఉద్దేశాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు.